అందరికీ నమస్కారం. రాగల 24 గంటల్లో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలకు అవకాశం అయితే ఉంటున్నట్లు వాతావరణ శాఖ నిపుణులైతే చెప్తున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలనేటివి రాయలసీమకు దగ్గర ప్రాంతాల్లో అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ నైరుతి రుతుపవనాల యొక్క ప్రభావం అనేది రాగల 24 గంటల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వెంబడి మరియు తెలంగాణలోని దక్షిణ తెలంగాణ మరియు తూర్పు తెలంగాణ మీదకైతే వీస్తాయన్నమాట. వీటి ప్రభావంతో మనకు అకాల వర్షాలనేటివి నమోదు కాబోతున్నాయి. ముఖ్యంగా ద్రోణి అనేది ఏర్పడబోతుంది. ఈ ద్రోణి ప్రభావంతోనే వర్షాలనేటివి ఉంటాయని వాతావరణ విభాగం నుంచి సమాచారం అయితే వచ్చింది. ముఖ్యంగా అమరావతి వాతావరణ కేంద్రం అందించినటువంటి రిపోర్ట్స్ ప్రకారము రాగల కొద్ది గంటల్లోనే శ్రీకాకుళం నుంచి మనకు తిరుపతి వరకు ఉన్నటువంటి కోస్తా తీరం ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు కూడా వర్ష సూచనతో పాటు ఈదురుగాలు అనేవి ఉంటాయని వాతావరణ శాఖ అయితే చెప్తోంది. అలానే హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్స్ ప్రకారము రాగల 24 గంటల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు తూర్పు తెలంగాణ మీదుగా ఉన్నటువంటి ప్రాంతాలకు కొంచెం వర్షాలు అనేటివి అధికంగా ఉండేదానికి ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా రాగల 24 గంటల్లో మరియు 48 గంటల్లో వారం రోజుల పాటు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతో వర్షాలు అనేటివి మరి కాసేపట్లోనే పడబోతున్నట్లయితే సమాచారం అయితే ఉందండి. సాయంత్రం రాత్రి తెల్లవారుజాము సమయాలలో వర్షాలకు అధికంగా ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది అనమాట. పూర్తిగా వివరాలు అనేటివి తెలుసుకుందాం. వెదర్ మోడల్స్ అనేవి మీకు ఇక్కడ పక్కనైతే డిస్ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి. మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాను అనమాట. నేను అందులో మ్యాప్ అనేది చూపిస్తాను అనమాట. ఏ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం అయితే ఉంటుంది అనే దాని మీద. ఫ్రెండ్స్, రాగల 24 గంటల్లో వాతావరణ పరిస్థితులు మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ మీకు క్లియర్గా అయితే వెదర్ మోడల్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంచెం అధికంగా వర్షానికి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. అలానే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు మరియు ఈ యొక్క శ్రీ సత్యసాయి జిల్లాకు మరియు నెల్లూరు జిల్లాకు మరియు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అదేవిధంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కొంచెం వర్షానికి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. అంటే అధిక శాతం వర్షానికి అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. అలానే చెదురుమదురు వర్షాలు అనేటివి ఏపీ మరియు తెలంగాణ మీదకైతే ఉన్నాయండి ఈ నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతో. అయితే మనకు రాగల 48 గంటల విషయానికి వస్తే అంటే 10వ తేదీ పైన అయితే వర్షాలు ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా నేను మీకు ఇక్కడ వెదర్ మోడల్స్ అనేటివి షేర్ చేస్తాను. అయితే రాగల 24 గంటల్లో ముఖ్యంగా వాతావరణ శాఖ అందించినటువంటి రిపోర్ట్స్ ప్రకారము హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే అంటే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఈ యొక్క ప్రాంతాలకు మరియు ఈ యొక్క గద్వాల్ జిల్లాకైతే కొంచెం అధికంగా వర్షాలు అయితే ఉంటాయన్నమాట. అలానే తూర్పు తెలంగాణ మీదుగా ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట ఈ ప్రాంతాలకు కూడా అధిక వర్ష సూచన అయితే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మనకు వచ్చేటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అవి భారీ వర్షాలకు అయితే ఉండవండి. కేవలం చెదురుమదురు వర్షాలతో అయితే ప్రస్తుతానికైతే ఉంటాయన్నమాట. తర్వాత రాను రాను వర్షాలు అనేటివి అధికంగా పెరిగేదానికి అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాగల 24 గంటల్లో ముఖ్యంగా శ్రీ అన్నమయ్య జిల్లా, అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా మరియు నెల్లూరు జిల్లా ఈ కొన్ని ప్రాంతాలకు మాత్రము వర్షం అనేది ఎక్కువగా పడేదానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలానే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా ఈ యొక్క పాడేరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షానికి అధికంగా ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నటువంటి వెదర్ మోడల్లో మాత్రము రాగల 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలకు అధికంగా ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తుంది అనమాట. ఇకపోతే రాగల 48 గంటల్లో వాతావరణ పరిస్థితులు ఒకసారి చూడండి. రాగల 48 గంటల్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షానికి అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా. మనం ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలకు మరియు తూర్పు తెలంగాణ మీదుగా ఉన్నటువంటి జిల్లాలకు అధికంగా వర్ష సూచన అయితే ఉంది. అదేవిధంగా మనకు వచ్చేసి ముఖ్యంగా ఈ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, ఏదైతే మార్కాపురం ఈ జిల్లాల్లో వచ్చేసి వర్షాలు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయన్నమాట. అలానే ఈ యొక్క ఉత్తరాంధ్ర వైపుగా కూడా వర్షాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది రాగల 48 గంటల్లో మాత్రం. ఓకేనా. కాబట్టి వాతావరణ పరిస్థితులు అనేటివి వర్షానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఇస్తున్నాయన్నమాట. మనం మాట్లాడుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతోనే ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పి మనం గతంలో మాట్లాడుకున్నాము. ఈ జూన్ 2వ వారంలోనే ఎక్కువగా వర్షాలకు అవకాశం అయితే ఉంటుందని మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఈ 2వ వీక్ అంటే ఈ యొక్క వారంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వెదర్ మోడల్ కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా ఎక్కువగా వర్షాలు అనేవి ఉన్నాయండి ఈ యొక్క వారంలో. ఓకేనా. ఆ వెదర్ మోడల్ కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకు నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతోనే
వారం రోజుల్లోనే మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడబోతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపుగా దంచి కొట్టబోతున్నాయి వర్షాలు. అదేవిధంగా తూర్పు తెలంగాణ మీదుగా కూడా అధిక వర్ష సూచన అయితే ఉందన్నమాట. అలానే ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఈ యొక్క ప్రకాశం, అదేవిధంగా ఈ యొక్క బాపట్ల జిల్లా, మార్కాపురం జిల్లా ఈ ప్రాంతాలకు కూడా అధిక వర్ష సూచన అనేది ఉంది. ఈ వారంలో ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గిపోతాయండి. సో కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వర్షాలతో పాటు ఈదురుగాలు అనేవి చాలా ఎక్కువగా పడేదానికి అవకాశం అయితే ఉంటున్నటువంటి వాతావరణ పరిస్థితులు మనం చూడవచ్చని చెప్పి అయితే వాతావరణ శాఖ అయితే చెప్తోందనమాట. సో అయితే రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చెదురుమదురు వర్షాలు, ఈదురుగాలు అనేటివి కొనసాగుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట వర్షాలు అనేటివి. సో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేటివి ఇప్పటికే వడగాలుల రూపంలో అయితే వీస్తూ ఉంటాయన్నమాట నేను చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లో. సో ఇక్కడ నేను మీకు ప్రతిరోజు కూడా లైవ్ అనేది కండక్ట్ చేస్తానండి. ప్రతి ఈవినింగ్ ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేసి మీకు వివరంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల గురించి వివరంగా వెదర్ మోడల్స్తో సహా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది అందించానండి. ఓకేనా? నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో వెదర్ రిలేటెడ్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.